గురుగారు, మన సంప్రదాయంలో సప్త సంతానాలు అంటే ఏంటి? ప్రతి జీవుడు ప్రాణత్యాగము అయిన తరువాత, దేహాన్ని వదిలేసిన తరువాత ఉత్తమ కర్మలను ఆచరించినట్టయితే స్వర్గానికి చేరుకుంటాడు. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అని చెబుతారు. అంటే ఆ పుణ్యం కనుక క్షీణిస్తే మళ్ళీ భూమండలం మీద పుట్టాల్సిన అగత్యం ఏర్పడుతుంది. మరి భూమండలం మీద తిరిగి జన్మించకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అంటే, నువ్వు స్వర్గంలో ఉన్నా నీ మాట, నీ ప్రస్తావన, నీ పేరు భూమండలంలో వినపడుతూ ఉండాలి. ఎంతకాలమైతే నీ పేరు భూమండలంలో వినపడుతూ ఉంటుందో అంతకాలం నువ్వు స్వర్గంలో ఉంటావు. నీ సత్కీర్తి నిన్ను స్వర్గాధిపత్యానికి అర్హుణ్ణి చేస్తుంది. మరి అలా నీ సత్కీర్తి ఎల్లకాలము ఉండాలి అంటే నువ్వేం చెయ్యాలి? నీ కొడుకు నీ పేరు ప్రతిష్టలను పెంచుతూ నువ్వు చూపిన దారిలో నడుస్తూ ఉన్నప్పుడు నీ పేరు వినపడుతుంటుంది. కాబట్టి నీకు స్వర్గావాసం శాశ్వతమవుతుంది. కాబట్టి కొడుకును సప్త సంతానాలలో మొదటివాడిగా చెప్తారు. తరువాత తటాక నిర్మాణం. నువ్వు ఏర్పరిచిన చెరువు గ్రామస్తులందరికీ మంచి నీటిని అందిస్తూ ఉంటే దాన్ని ఆస్వాదిస్తున్న వాళ్ళు ప్రతిరోజు నీ పేరు తలుచుకుంటారు. కనుక నీకు స్వర్గావాసం శాశ్వతమవుతుంది. కావ్యము ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని ప్రజల యొక్క సన్మార్గ దర్శనం కోసం, సన్మార్గంలో వాళ్ళు ప్రయాణించటం కోసం నువ్వు అందజేస్తే అది చదువుకుంటూ ప్రతినిత్యం వాళ్ళు నిన్ను స్మరిస్తారు. అప్పుడు నువ్వు మళ్ళీ పుట్టాల్సిన అగత్యం ఉండదు. నిధానము అంటే ట్రస్ట్. ఒక స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి ప్రజలందరికీ కావలసినటువంటి ప్రయోజనాలన్నింటినీ నువ్వు నెరవేరుస్తూ ఉంటే, నీ పేరు వినపడుతూ ఉంటే నీకు స్వర్గావాసం శాశ్వతమవుతుంది. ఒక గుడి నిర్మాణం చేస్తే ఆ గుడికి వచ్చే దర్శించే వాళ్ళంతా నిన్ను తలుచుకుంటుంటారు. కనుక నీ పేరు శాశ్వతమవుతుంది. ఒక వనాన్ని నిర్మాణం చేస్తే నీకు ఉత్తమలోక ఆవాసం శాశ్వతంగా లభిస్తుంది. అలానే బ్రాహ్మణులకు వసతులు కల్పిస్తే, వాళ్లకు ఆహారాన్ని, ఐశ్వర్యాన్ని అందజేస్తే వారి కృపా కటాక్ష వీక్షణాల వలన కూడా నీకు స్వర్గావాసం లభిస్తుంది అని ఈ ఏడింటిని సప్త సంతానాలు అంటారు. గుడికూలును, నుయ్యిపూడును, వడి నీళ్ళు, చెరువు కూలును. గుడి పోతుంది, బావి పోతుంది, చెడనిది పద్యం బొక్కటే, కుడి ఎడమల కీర్తిగన్న గువ్వల చెన్న. అన్నిటికంటే ఉత్తమం కావ్య రచనయ్య. అలాంటి అద్భుతమైన సాహిత్య రచన చేసి నీ జీవితాన్ని ధన్యం చేసుకుంటూ నలుగురికి ఉత్తమోత్తమైన జీవన మార్గాన్ని నిర్దేశించమని కూడా చెబుతూ ఉంటారు. కాబట్టి సప్త సంతానాలు అంటే తనయుడు, తటాక నిర్మాణము, కావ్య రచన, నిధానము, గుడి నిర్మాణము, వన నిర్మాణము, భూధానము అంటూ ఏడింటిని సప్త సంతానాలుగా తెలియజేసింది శాస్త్రం.